నందీశ్వర్ గౌడ్ లాయల్గా బండి సంజయ్కి పనిచేసినా కూడా ఇలా బండి సంజయ్ నందీశ్వర్ గౌడ్ ఫ్యామిలీని పక్కన పెట్టి అంజిరెడ్డి గారిని హైక్ చేస్తున్నాడు. పక్కన పెట్టిరని మీరు ఎట్లా అనుకుంటారు? దగ్గర ఉన్నారా మీరు? ఇప్పుడు రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటాం. ఫ్రీక్వెంట్ ఎప్పుడు కలిసి చెప్పండి. లాస్ట్ మంత్ కూడా కలిసిన పోయి ఒకసారి ఫోటో చూపివా? టి శ్రీనివాస్ ప్రోద్బలం కూడా ఉన్నది అనగా శ్రీనివాస్ గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, ఆనాడు రాహుల్ గాంధీ డైరెక్ట్ ఫోన్ చేసి ఆ బీసీ లీడరే మా నాన్న తెలుసు కదా, లాయల్గా ఉంటాడు. ఏడం లాయల్గానే ఉంటాడు. నిరుపేదల దేవుడయో గుడిలేని రాముడయో. లాయల్ మాత్రమేనా లయన్ కూడా? ప్రజలకు ఏమన్నా థర్డ్ ప్లేస్ కి ఎందుకున్నారు మీరు? పటాన్చెర్ల ఫస్ట్ ఎమ్మెల్యే ఫస్ట్ ఎంపీపీనే మా నాయన. సంగారెడ్డిలా రెడ్డిల డామినేషన్ ఉన్నదా లేదా బీజేపీలో? ఒకరు ఇద్దరు చీడపురుగుల వల్ల. ఎవరా చీడపురుగులు? ఎవరు చీడపురుగులు? కెమెరా ముందట ఎట్లా చెప్తాను? భయపడుతురా? చెప్పేటోళ్ళకి భయపడుతురా? అబ్బా భయపడతావా? కాంగ్రెస్ వాళ్ళు బీసీలను తొక్కినాడు. బీసీలను దొక్కుతారా కాంగ్రెస్ పార్టీలో? అంటే బీసీలకు బీజేపీలో న్యాయం జరుగుతుందా? జరుగుతుంది అన్న, సమయం సందర్భం బట్టి. సాధ్యపడుతుందా అట్లా? ఎందుకు పడావన్నా? మాకు టికెట్ ఇవ్వలేదా? ఓడిపోయే టికెట్ కదా. ఓడిపోయేదా గెలిచేదా రిజల్ట్ తర్వాత కదా. కానీ గదేం డేర్ అన్న, ఓడిపోతామని తెలిసి కూడా ఎందుకు కంటెస్ట్ చేశారు మీరు? ఎమ్మెల్యే అయితే ప్రజెంట్ ఐదు చూపిస్తా, ఏదో రోజు పటాన్చెర్ల ఐదు చూపిస్తా కదా. పగటిపూట కళలు కానొద్దన్న. ఏంది ఎమ్మెల్యే కావాలన్న షోకి ఎందుకు వచ్చింది మీకు? షోకి ఏముందన్న, నీకు జర్నలిస్ట్ కావాలని షోకున్నా, నాకు ఎమ్మెల్యే అయ్యి పబ్లిక్ పని చేయాలని నాకు షోకున్నా. కింద ఆశీష్ గౌడ్ కాబోయే ఎమ్మెల్యే, ఆశీష్ గౌడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆశీష్ గౌడ్ పటాన్చెరు ఎమ్మెల్యే, ఆశీష్ గౌడ్ ఎమ్మెల్యే, ఆశీష్ గౌడ్ ఎమ్మెల్యే. అంతే కదా. కార్పొరేటర్గా ఓడిపోయిన ఆశీష్ గౌడ్ ఎమ్మెల్యే క్యాండిడేటా? ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? 14-15 కోట్లు ఖర్చు పెట్టిరు, ఓడగొట్టిరు. ఇటు గెలిస్తే మళ్ళీ ఒక కార్పొరేటర్ను ఓడగొట్టడానికి 14-15 కోట్లు పెట్టుకుంటారా? మళ్ళీ ఓడగొట్టినా ఆడనే ఉంటాము, మళ్ళీ ఎలక్షన్ కొట్లాడతాము, గెలిచేదాకా కొట్లాడతాము అన్న. ఎందుకు అంత పిచ్చి ఎందుకు? జిల్లా అధ్యక్ష పదవికి ఆశీష్ గౌడ్ అర్హుడా? ఎందుకు కాదు? అర్హుడా? ఎందుకు కాదు? అర్హుడా? ఇప్పుడు ఇచ్చిన ఆశీష్ గౌడ్ క్యాపబిలిటీ ఏంటి? మీరు డ్రగ్స్ అసలు ఎందుకు అడుగుతాను? మొన్న కూడా ఇంకొకరిని ఎవరినో యంగ్స్టర్ ఇద్దరు ముగ్గురిని అడుగుతుంది. ఏ కలర్ లో ఉంటుంది డ్రగ్స్? ఐడియా ఉంది ఏమన్నా? మరీ ఐడియా లేకుంటుంటాం. అదే ఎట్లుంటది అంటే యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చేస్తాను మా దగ్గర. నేను ఎవడోడు ఏం చేస్తుండే ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే నేను. మరి పబ్లలో మీకేం పని? సంగారెడ్డిలా పటాన్చెరులా హరీష్ రావు లాంటి లీడర్లను తట్టుకొని రాజకీయం చేయగలుగుతారా? వైఎస్ఆర్ని తట్టుకొని తెలంగాణ ఉద్యమం చేసింది కేసీఆర్. సాధించిండా లేదా? ముఖ్యమంత్రి అయ్యిండా లేదా? ఎందుకంటే నేను ఆల్చిపోత మంచి కాదు, నేను కేసీఆర్ వేరు, నందీశ్వర్ గౌడ్ వేరు. కేసీఆర్ వేరు, ఆశీష్ గౌడ్ వేరు. తట్టుకొని చేస్తారా అంటే ఇంకా పెద్దోళ్ళని తట్టుకున్నామా అంటున్నాను. మీకు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ ఐడియా ఉందా? రోహిత్ ఇప్పటి నుంచో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆయన కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ హరీష్ రావు చాలా లఫంగా ఇంకేమేమో వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అరే నాలుగే కంట్రోల్గా పెట్టుకోండి, ఎవరిని హర్ట్ చేయకు, రాజకీయంగా మాట్లాడు. రేవంత్ రెడ్డి మీద పర్సనల్గా కొంచెం లవ్ ఉన్నది ఆశీష్ గౌడ్కి. పర్సన్ ఇట్లా లైవ్గా అనిపిస్తుంది అని పోయినా, వేరేటి ఎందుకు పొగుడుతానే నేను? ఓకే, నేను కేసీఆర్ గారి అభిమానిని భయ్య. ఎందుకు కేసీఆర్ అభిమానం మీరు? అవును, తప్పేమున్నది. బీజేపీలో ఉండి కేసీఆర్ అభిమానం అంటారు మీరు. ఆనాడు కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, ఆ రోజు ఉరుకుదాం తెలంగాణ టీఆర్ఎస్ లో అన్నట్టు ఎందుకు పోతాం అనుకున్నాం. ఒక్కడే కేసీఆర్, పుట్టరింక తనలా ఎవరు, అదృష్టమే మన అందరిది. ఆశీష్ గౌడ్ పటాన్చెరులో రౌడీజం గుండాయిజం చేస్తాడా? చేయడం. నా మనుషులకు ఏమన్నా జరిగినప్పుడు నేను రియాక్ట్ కాకపోతే పీకనిగా రాజకీయాలు చేస్తాను. ఆ టైంలో ఈడు ఆశీష్ గౌడ్ అనేటోడు రియాక్ట్ కాకపోతే బూతులు వద్దు చేయాలి. తొడలు కొట్టి బెదిరిస్తారా? బెదిరియరండి. నువ్వు రెచ్చగొడతావు. రెచ్చగొడితే రెచ్చిపోతారా? నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ బీజేపీ యువ నాయకుడు, పటాన్చెరు బీజేపీ లీడర్ ఆశీష్ గౌడ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. క్రాంతి భాయ్ బాగున్నారా? యా బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నా అన్న. బాగున్నారా? బాగున్నా అన్న. హ్యాపీగా ఉండరా? హ్యాపీగా ఉన్నా. ఏమిటికి అంటే ఎందుకు హ్యాపీగా ఉన్నారు? ఎట్లున్నా హ్యాపీగా అయితే ఉండాలి కదా. హ్యాపీగా ఉన్నారు. ఉన్నాను. ఇబ్బంది ఏం లేదు. ఏమి ఇబ్బంది? బాధ ఏం లేదు. బాధ ఏం లేదు.
భుజాల మీద వేసుకొని పార్టీని ముంగడి తీసుకుపోవాలా లేకపోతే పటాన్చెరులో కాషాయం జెండా ఎగరాలా అని చెప్పేసి తిరిగిరు కదా, అవును ఓడిపోయారు మీరు. అవును. అయినా కూడా హ్యాపీనే ఉర్రా. అది కొంచెం సాడ్ అయితే ఉంటాం కదన్న ఆ టైంలో. అరే ఇంత కష్టపడ్డాము, ఇంతగానం తిరిగినాము, ఇంత టైం ఇచ్చినాము, ఇది కొంచెం ఓడిపోయినాం అన్న బాధ అయితే ఎవరికైనా ఉంటుంది కదా. ఓడిపోతే గెలవాలని కష్టపడ్డప్పుడు ఓడిపోయినప్పుడు బాధ కలగటం సహజమే కదన్న. బాధ ఉంది అయితే. ఉంటుంది కన్న. మరి హ్యాపీగా ఉన్నాను ఇందాక. ఊరికే చెప్తా ఉండాలన్న, సాడ్ ఉన్నా ఏమున్నా మనిషి ఏదైతే నోరుతో అంటా ఉంటాం కదా, హ్యాపీగా ఉన్నాం హ్యాపీ, నిజంగానే భగవంతుడు కూడా అట్లే తదాస్తు అన్నట్టు దానికోసం అంటారు అంతే, లోపల బాధ ఉన్నది. ఉంటుంది, బాధ ఉంటుంది. పటాన్చెరు రాజకీయాలు బీసీల వైపు ఉన్నాయా, రెడ్డిల వైపు ఉన్నాయా, లేకపోతే ఇంకొక వర్గం వైపు ఉన్నాయా? అంటే మీరు అన్నట్టు పటాన్చెరులో సంగారెడ్డి జిల్లా అనుకోండి, అంటే మా పార్టీ గురించి అంటున్నారా ఆల్ పార్టీస్ గురించి? సరే మీ పార్టీ గురించి చెప్పండి. అంటే మా పార్టీ గురించి అంటే మనం అడిగింది ఏందన్నా, మొన్న సంగారెడ్డి జిల్లా ఏర్పడ్డప్పటి నుంచి బీసీలకు ఎన్నడూ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వలేదు. సో మొన్న రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఒక 10 డిస్ట్రిక్ట్స్కి కొన్ని పేపర్లలో న్యూస్లలో కూడా వచ్చింది, 10 డిస్ట్రిక్ట్స్కి జిల్లా ప్రెసిడెంట్ మారుస్తున్నారని. జిల్లా ప్రెసిడెంట్ మారుస్తే సంగారెడ్డికి మారుస్తే ఒక బీసీ నాయకులకు ఇవ్వాలి, నాకేమైనా అవకాశం ఇచ్చినా మంచిగా ఉంటుందని మనం రిక్వెస్ట్ పెట్టుకున్నాం అంతే. మారిస్తే ఓకే రైట్. మీరేమో దూరం కాకుండా ఉంటారు పార్టీ కానీ. రైట్, బీజేపీ బీసీల పక్షాన ఉంటుంది, ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలను ముఖ్యమంత్రి చేసుకుంటుందని మీ పార్టీ లైన్లో మీరున్నారు కదా. అవును. కానీ సంగారెడ్డిలో స్పెసిఫిక్ వచ్చేసరికి మీ ఎమ్మెల్సీ పేరేం పేరన్నా? అంజిరెడ్డి గారు. మీ జిల్లా అధ్యక్షుల పేరు ఏం పేరన్నా? గోదావరి అంజిరెడ్డి గారు. వాళ్ళు అంటే ఒకటే కుటుంబంలో 2 పదవులు ఉన్నాయి అన్నట్టు, మళ్ళీ ఇద్దరు అప్పర్ కాస్ట్. అవును. అంటే బీసీలకు బీజేపీలో న్యాయం జరుగుతుందా? జరుగుతుంది అన్న, సమయం సందర్భం బట్టి. మన టైం వచ్చినప్పుడు మార్చి బీసీలకు మళ్ళా చేస్తారు. అంటే సాధ్యపడుతుందా అట్లా? ఎందుకు పడదన్న, మాకు టికెట్ ఇవ్వలేదా? పార్టీ టికెట్ ఇచ్చింది కదా. ఓడిపోయే టికెట్ కదా. ఓడిపోయేదా గెలిచేదా రిజల్ట్ తర్వాత కదా. అప్పుడు వేవ్ రాలే, పార్టీ వేవ్ రాలేదు కాబట్టి స్టేట్ ఎలక్షన్ లో ఓడిపోయినాం. కానీ గదేం పేరన్నా ఓడిపోతామని తెలిసి కూడా ఎందుకు కంటెస్ట్ చేశారు మీరు? ఓడిపోతామని మాకు ఎందుకు తెలిసే, మన పోరాటం మనం చేయాలి కదా. గెలుపోవటం వాళ్ళు నిర్ణయించేది భగవంతుడు, ప్రజలు. ఆ రోజు ఏమైంది, బీజేపీ మనకు స్టేట్ లో వేవ్ రాలేదు కాబట్టి ఆ వేవ్ మనం ఓడిపోవాల్సి వచ్చింది. అట్లా అని చెప్పి ఫైట్ చేయకుండా ఉంటామా? యుద్ధం చేయాలని డిసైడ్ అయినప్పుడు అది గెలుస్తామా ఓడుతామా అనేది చూసి ఓడిపోతే నిలబడొద్దు అట్లా ఉండదు కదా అన్న. మేము పబ్లిక్ ఎలక్షన్కి ఒకలాడే పోయి మాది, మా ఫ్యామిలీ అన్ని 86 నుంచి అన్ని పబ్లిక్ ఎలక్షన్లే ఒకలాడింది. అట్లే మాకు ఏంటంటే నామినేటెడ్ ఇవన్నిటి మీద ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉండదు. మొన్న ఎందుకు అడగాల్సి వచ్చింది ఇట్లా జిల్లా అధ్యక్ష పదవి అంటే, సరే బీసీలు కొంచెం నారాజు ఉన్నట్టు ఉన్నది జిల్లాలో, కొంచెం ఇంటర్నల్ గా. మీకే అడుగుతురా నేనే అధ్యక్షుని కావాలని అడుగుతలేదు నేను, ఎవరికైనా బీసీ నాయకునికి ఎండ అంటున్నా. జర యువకులం ఇప్పుడు అలాంటి యువకులకు ఇచ్చిండ్రు అనుకో జర ఎక్కువ పని చేస్తుందని అట్లా. ఓకే, బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి ఆశీష్ గౌడ్ అర్హుడా? ఎందుకు కాదన్న, అర్హుడా? ఎందుకు కాదు, అర్హుడా? ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకు, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకంటే నార్మల్ గా ఎవరిని కమెంట్ చేయాలని కాదు. ఇప్పుడు నేను కార్పొరేషన్కి ఒకలాడినా, ఇప్పుడు ఉన్న జిల్లా అధ్యక్షురాలు ఒకలాడిరు, నేను యువమోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా చేసిన. ఇదే కాక మా నాన్న 2 టర్ములు ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్ష పదవి చేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో. నాకు అప్పటి నుంచే ఉమ్మడి మెదక్ జిల్లాలో నాకు సంబంధాలు, నాకంటూ వర్గం కానీ యూత్లో కానీ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నది అర్హున్నాయి. నేను ఎందుకు కాదనుకుంటా? ఇప్పుడు ఉన్నోళ్ళకంటే చాలా అర్హున్నాను నేను ఫీల్ అవుతా. మీరు కూడా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి, నేను ఎట్లా డబ్బా కొట్టుకుంటా భయ్యా, మీరు తెలుసుకోండి ఎవరికి ఏముంది ఏం కథ. సరే ఈ విషయాలు మాట్లాడదాం మనము సంగారెడ్డికి సంబంధించి. కాసేపు ఈ పక్కన పెట్టి కొన్ని పర్సనల్ క్వశ్చన్లు అడగాలనుకుంటున్నా, అడగచ్చు? పర్లేదు, అడగాను. ఏదైనా 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 ఇష్టమన్నా, మళ్ళీ అడుగుతున్నా ఏదైనా నీ ఇష్టమన్నా, ఏదైనా అరే నీ ఇష్టమే ఏదైనా. అయ్యో ఎన్నిసార్లు అంటే ఏమన్నా, ఏదైనా అడగొచ్చు కదా. అడగన్నా. మీరు కార్పొరేటర్ కంటెస్ట్ చేసి ఓడిపోయినారు. అవును కదా. అవును. ఎట్లా ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు? ఎట్లా ఓడిపోయారు ఏందన్నా, కాంగ్రెస్ ని డమ్మీ చేసారు బీఆర్ఎస్ వాళ్ళు. 10,000 ఓట్లు వచ్చినాయి నాకు. నేను అనుకున్న ఓట్లు నేను సాధించిన.
కాంగ్రెస్ని డమ్మీ చేసి డమ్మీ క్యాండిడేట్ని పెట్టి డబ్బులు ఇచ్చేసి కూర్చోబెట్టేసి ఇంట్లో బీఆర్ఎస్ వాళ్ళ సంగతి చెప్తున్నా. మొత్తం పోలీసు ఇవన్నీ పెట్టేసి ఇక అన్ని ఇక పాత ఇంటర్వ్యూలో కూడా మీకు చెప్పిన కదా అన్న 14-15 కోట్లు ఖర్చు పెట్టిరు, ఓడగొట్టిరు. కార్పొరేటర్ ను ఓడగొట్టడానికి 14-15 కోట్లు పెట్టుకుంటారా? అంటే ఈ నమ్మశక్యంగా ఉండాలి విషయాలు. నాకు అడగటం ఎందుకు అన్న? నేను చెప్పుడు వదిలే, నువ్వు గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకోరాదన్న. నేను 100 ఆశీష్ గౌడ్ అన్ని మాటలే చెప్తాడు అని 100 చెప్తా అన్న, అన్ని మాటలే చెప్తాడు అని 100 చెప్తా. నువ్వైతే నీకైతే కాంటాక్ట్స్ ఉంటాయి కదా, నువ్వు జర్నలిస్టు, ప్రతి కాన్స్టిట్యున్సీలో మీ మనుషులు ఉంటారు, నీ కాంటాక్ట్స్ ఉంటాయి, నీకు జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు జర్నలిస్టులలో, వాళ్ళని అడుగు ఎంత పెట్టిర్రు, ఎట్లా చేసిర్రు, ఆశీస్ని ఎట్లా ఎడగొట్టిర్రు. మీరు పెట్టలే, పైసలు పెట్టలే మీరు? అరే నేను చెప్తూనే ఉన్నా కదా అన్న, పైసలు పెట్టాలంటే మినిమం ఖర్చులు అయితే కార్యకర్తలకు పెట్టుకుంటాం కదా. ఎలక్షన్ కొట్లాడడానికి ఎక్కడెక్కడో నుంచో వచ్చిర్రు నా గురించి, ఆడ పటాన్చేరుకు వచ్చి బీజేపీ కార్యకర్తలు, వాళ్ళకి ఫుడ్ కానీ పెట్రోల్ ఖర్చులు ఇవైతే చూసుకోవాలి కదా, మినిమం కామన్ సెన్స్ అంటారు. అది మన గురించి వచ్చి కష్టపడేటోని చూసుకోకపోతే ఏం లీడర్షిప్ అంటారు అన్నది? లీడర్షిప్ అంటారు అసలు? ఎలక్షన్ కొట్లాడోడు వేస్ట్ అంటారు. రైట్. నేను రీసెంట్గా ఎందుకు ఈ ప్రశ్న అడిగినా అంటే, రీసెంట్గా కొన్ని సార్లు మీ సోషల్ మీడియాలో కానీ మీకు సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటే చూస్తాం, కింద ఆశీష్ గౌడ్ కాబోయే ఎమ్మెల్యే, ఆశీష్ గౌడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆశీష్ గౌడ్ పటాన్చెరు ఎమ్మెల్యే, ఆశీష్ గౌడ్ ఎమ్మెల్యే, ఆశీష్ గౌడ్ ఎమ్మెల్యే. అంతే కదా అన్న, ఇప్పుడు డీలిమిటేషన్ అవుతుంది. కార్పొరేటర్ గా ఓడిపోయిన ఆశీష్ గౌడ్ ఎమ్మెల్యే క్యాండిడేటా? రేవంత్ రెడ్డి గారు గాని, ఇప్పుడు గెలిచిన ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు ఓడిపోయే మంత్రి పదవి చేయని వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కావచ్చు. కానీ కార్పొరేటర్ 10,000 ఓట్లు సంపాదించి ఒక పటాన్చేరు మెయిన్ వెన్నుపూస టౌన్ కి అంత ఫైట్ చేసినోన్ని, అంత జనబలం ఉన్న ఫ్యామిలీ మాది, మేము ఆశించట్లో తప్పేమున్నది? వార్డు మెంబర్ గెలవని వాళ్ళు ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు. దానికి దీనికి కంపారిజన్ చేస్తే, యాక్చువల్లీ నేను కంపేర్ అయితే చేసుకోను, మీరు అంటున్నారని చెప్తున్నా. అయితే దీంట్లో తప్పేమున్నది? డీలిమిటేషన్ జరిగి పటాన్చేరు, సంగారెడ్డి ఎంపీలు పెరుగుతాయి, ఎమ్మెల్యేలు పెరుగుతాయి. నా వ్యూహం నాకు ఉంటుంది. అట్ లాస్ట్ నా ఎజెండా ఏందన్న, 100% అయి చూపిస్తా. ఏదో రోజు పటాన్చేరులో అయి చూపిస్తా కదా. మీరు ఆ రోజు మళ్ళీ ఇంటర్వ్యూ మీరే చేయండి. ఏంది ఎమ్మెల్యే కావాలన్న షోక్ ఎందుకు వచ్చింది మీకు? షోక్ ఏముందన్న, నీకు జర్నలిస్ట్ కావాలని షోక్ ఉన్నది, నాకు ఎమ్మెల్యే అయి పబ్లిక్ పని చేయాలని నాకు షోక్ ఉన్నది. అది ఎవరి షోక్ వాళ్ళది కదా. రాజకీయాలలో సక్సీడ్ అవుతారా? అంటే మీరు లాస్ట్ టైం ఓడిపోయారు, ఆ లాస్ట్ టైం ఓడిపోయారు. అవును, ఆ లాస్ట్ టైం ఓ పార్టీలో ఉన్నారు, తర్వాత ఓ పార్టీలో ఉన్నారు. ఎవరు? మీరు. నేనా? నేను జాయిన్ అయింది ఒకటేసారి అన్న బీజేపీలో జాయిన్. అంటే మీరు ఇన్ ద సెన్స్ మీ నాన్న నా గురించి అడిగితే చెప్తున్నాను. బీజేపీలో జాయిన్ అయినాం, స్టాండర్డ్ గా ఉన్నాం, 2016 నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాం. వేవ్ లేక ఓడిపోయి ఉన్నాం. వేవ్ వచ్చిన రోజు మేము ఏందో కూడా చూపిస్తాం కదా అన్న. ఓడిపోయారు కదా, ఓడిపోయినా కూడా ఎందుకు ఇంకా పటాన్చెరునే పట్టుకొని పటాన్చెరునే రాజకీయాలు చేసుకుంటున్నారు? పటాన్చెరు ప్రజలంటే అంత ప్రేమ, గెలిచినా ఓడినా ఆడనే ఉంటాము, మా ప్రజలతోనే ఉంటాము. వేవ్ లేకపోతే మళ్ళీ ఓడగొట్టినా కూడా అయినా కూడా మళ్ళీ ఓడగొట్టినా ఆడనే ఉంటాము, మళ్ళీ ఎలక్షన్ కొట్లాడతాము, గెలిచేదాకా కొట్లాడతాం అన్న. ఎందుకు అంత పిచ్చి ఎందుకు? ఎందుకంటే మాకు ప్యాషన్ అన్న, ప్రజలకు సేవ చేసేడు ప్యాషన్. మాకు 80s నుంచే మా నాన్న రాజకీయాలలో ఉన్నాడు. ఆయనను చూస్తూ పెరిగినాము. ఆయన సేవా గుణం కానీ, ఆయన కొట్లాడిన ఎలక్షన్సే కానీ, ప్రతి ఎలక్షన్లు చూస్తూ వస్తాం కదా. గెలిచినాక ఎంత సేవ చేసిండు ప్రజలకు, ఇవన్నీ మీరు కూడా తెలుసుకోండి. ఎంత డెవలప్మెంట్ వర్క్స్ చేసిండు బీద వాళ్ళకి కానీ, ఏమైనా కానీ. మనతో పవర్ ఎందుకు కావాలంటున్నా అంటే, పవర్ ఉంటే 10 మందికి చెప్పి పని చేయించవచ్చు, 10 మంది కుటుంబాలను కాపాడుకోవచ్చు, సెట్ చేయొచ్చు, కార్యకర్తలను సెట్ చేయొచ్చు, డెవలప్మెంట్ వర్క్స్ చేయొచ్చు. కాబట్టి పబ్లిక్ ఓటేజ్ గెలిస్తే అది మా కన్నా ఒక మజా వస్తుంది. నందీశ్వర్ గౌడ్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే 2 టర్మ్స్ ఎమ్మెల్యే అయిటోడు, 2 టర్మ్స్ మినిస్టర్ అయిటోడు, అవును, యాక్సెప్ట్ చేస్తావా? చేస్తారా? యాక్సెప్ట్ చేస్తా. ఎందుకు? అది జగమెరిగిన సత్యం కదా. అది నేను యాక్సెప్ట్ చేసుడు, మీరు యాక్సెప్ట్ చేసుడు కాదు కదా అన్న. మొత్తం ఎవరిని అడిగినా చెప్తారు. బాధపడతారా? అంటే ప్రతిరోజు అరే ఆ రోజు తప్పు జరిగిపోయింది, ఆ రోజు బీఆర్ఎస్లోకి పోయింది, అలా మంచి పొజిషన్లో ఉంటుంటే మనం ఒక రోజు అన్న బాధపడతారా? బాధపడతాం. అదే చెప్తున్నాను. ఆ రోజు మా నాన్న అనుచరులకు మాకు పెద్ద గొడవ. మేము యంగ్స్టర్స్, నేను మా అన్న, కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో లంచ్ చేసి వచ్చినాక మేము నేను చేసిన అజిటేషన్ ఉమ్మడి మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ కొరకు ఎవరైనా చేసిండ్రు అంటే
అందరు చేసిండ్రు అట్లా. నేను ఏ విధంగా కాంగ్రెస్లో ఉండి గవర్నమెంట్లో ఉండి ఏ విధంగా చేసినానో మీరు ఎంక్వైరీ చేసుకోండి. అంత పిచ్చుండే. ఆనాడు మళ్ళీ కేసీఆర్ గారు ఎంపీగా వస్తారు మాకు. ఆ రోజు పెద్ద గొడవ మాకు మన నాన్న వాళ్ళ అనుచరులు అంటే సర్పంచులు ఎంపీటీసీలు వీళ్ళంతా ఉంటారు కదా కాన్స్టిట్యున్సీలో మీటింగ్ అయింది. మేమందరం ఏమో నేను మా అన్న మేము ఆ యూత్ అంతానేమో కేసీఆర్ ఎంబడి వెళ్ళిపోదాం, ఇవాళ తెలంగాణ వచ్చింది ఆయన ఎంబడే వెళ్ళిపోదాం అని చెప్పేసి అప్పటికే కోపం ఏముండే కాంగ్రెస్ మీద. మాకు కూడా మా నాన్న గెలిచి ఉన్నా అన్ని ఉన్నా కూడా బీసీ అని పక్కకు చేసుడు ఇవన్నీ చేసారు కాంగ్రెస్ వాళ్ళు జిల్లాలో. ఆ పాలిటిక్స్లో కూడా మాకు ఇక కేసీఆర్ ఎంబడే నడుద్దాం, తెలంగాణ సాధించినాం, ఆయన మొండితనంతోనే కదా సాధించినాం, మళ్ళీ ఆయన ఎంపీకి వస్తుండని పెద్ద లొల్లి మాకు. అదా మీరు అప్పుడు న్యూస్లలో కూడా వచ్చింది అది. మా నాన్న ఏమన్నాడు, అరే మనం పోనీరా పోయి గెలిచినాం కదా కాంగ్రెస్లోనే, లాయల్గా ఉండాలి, మనం అట్లా అన్యాయం చేయొద్దు అని రేపు కండు వేసుకునేది ఉండి ఆయన అంటే లాయల్టీ గురించి చెప్తున్నా. మా నాన్న అంత లాయల్ గా డి శ్రీనివాస్ ప్రోద్బలం కూడా ఉన్నది అనంగా శ్రీనివాస్ గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, ఆనాడు రాహుల్ గాంధీ డైరెక్ట్ ఫోన్ చేసి ఆ బీసీ లీడరే ఆ వయసు చెలగే తొక్కైసా వీసా అని డైలాగులు కొట్టి ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మా నాన్న తెలుసు కదా లాయల్గా ఉంటాడు, ఏడో లాయల్గానే ఉన్నాడు. ఆయనకు అదొక చరిత్ర ఉన్నది. నందీశ్వర్ గౌడ్ అంటే అరే లాయల్ బై ఒక దగ్గర ఉన్నాడు అంటే ఎక్కడ కూడా అన్నట్టు ఉంటుంది. ఆ పేరు ఆయనకు అందుకే ఉన్నది, అందుకే ఆయన నమ్ముతారు అందరూ. కాబట్టి ఇక ఆయన ఇక ఫ్యామిలీ మీటింగ్ లో కూర్చొని అరే ఓడతాం తీరా పోయి ఏం చేస్తాం, మన ఉన్న పేరు లాయల్ పర్సన్ అంటారు, నన్ను లాయల్ గా అంటారు, నిజాయితీ పరుడు అంటారు. ఇప్పుడు అట్లా ఇటు పోయి ఎందుకు ఈ టైంలో. లాయల్ మాత్రమేనా లయన్ కూడానా? ప్రజలకు ఏమన్నా అయితే లయన్ కూడా అవుతాడు. ప్రజల గురించి ఏమన్నా ఇబ్బందులు ఎవరన్నా ఇబ్బందులు పెడుతుంటే లయన్ అవుతాడు, లాయల్ అవుతాడు, ఇంకేదన్నా కూడా అవుతాడు. అంటే ఏవి దేనికి జవాబు ఎట్లా చెప్పాలనో అట్లా చెప్పు. నందీశ్వర్ గౌడ్ లాయల్గా బండి సంజయ్కి పనిచేసినా కూడా ఇలా బండి సంజయ్ నందీశ్వర్ గౌడ్ ఫ్యామిలీని పక్కన పెట్టి అంజిరెడ్డి గారిని హైప్ చేస్తున్నాడు అని అంటే మీరు ఏమంటారు? హైప్ అనే ఉంది అన్న, అదొక ప్రోటోకాల్. అయిన ఎమ్మెల్సీ పక్కన పెట్టిరని మీరు ఎట్లా అనుకుంటారు? దగ్గర ఉన్నారా మీరు? రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటాం. ఫ్రీక్వెంట్ ఎప్పుడు కలిసి చెప్పండి. లాస్ట్ మంత్ కూడా కలిసిన పోయి ఒకసారి ఫోటో చూపివా? ప్రతిరోజు ప్రతిసారి కలిసిన ఫోటో దిగుతారన్న. ఇప్పుడు మేము కలుస్తా, ఊకే కలిసినప్పుడు కూడా ఊకే ఫోటో దిగుతామా? కాదు కదా. ఎప్పుడు దిగాలి సందర్భం సమయం బట్టి దిగుతాం. కానీ ఊకెందుకు దిగుతామే? బండి సంజయ్ నందీశ్వర్ గౌడ్ ఫ్యామిలీని ఆశీష్ గౌడ్ ను పక్కన పెట్టినా లేదు. కానీ ఎందుకు పెడతాడే? ఆయన పదవి ఇప్పుడు అధ్యక్ష పదవి కాదు కాబట్టి ఆయన పని చేసుకుంటున్నాడు. ఆయన సెంట్రల్ మినిస్టరు, ఈయననేమో కరీంనగర్ కూడా ఎమ్మెల్సీగా ఉంటాడు అంజిరెడ్డి కాబట్టి బాగా అక్కడ తిరుగుడు ఇక్కడ తిరుగుడు ఆ ప్రోటోకాల్ అనేది మెయింటైన్ అవుతుంది. మేము ఎవరు అధ్యక్షుడు ఉన్నా పార్టీకి పని చేసినాము, కిషన్ రెడ్డి సాబ్ ఉన్నా చేస్తాము పార్టీకే, మన డాక్టర్ లక్ష్మణ్ సార్ ఉన్నా చేసినాము, రామచంద్రరావు సార్ ఉన్నాడు ఇప్పుడు కూడా చేస్తున్నాం. అధ్యక్ష పదవికి పని చేసినాం మేము. ఆయన అధ్యక్షుడు కాబట్టి పార్టీకి గట్టిగా పని చేసినాం, పాదయాత్రలో గట్టిగా పని చేసినాము, యూత్ల గీతుల అంతా మోటివేషన్ కానీ హంగామా అల్చలు కూడా చేసినాము, ఇప్పుడు కూడా చేస్తాము. తప్పేమున్నది? పక్కకు పెట్టేది ఏమున్నది అన్న. ఆశీష్ గౌడ్ కు రాజకీయాలు సెట్ అయితే ఎందుకు కావాలి? సెట్ గా అంతే మరి జనాలు అన్ని నోట్లు ఇస్తారమ్మా. అయితే పక్క అయితే మీరు సినిమాలు కూడా ట్రై చేసిరుగా? అప్పుడు కార్పొరేషన్ కి ముందు ట్రై చేసినాం కానీ ఇక మన లైన్ మళ్ళా చెప్పినా కదా అన్న, నాకు ఇంట్లో ఉన్న మజా అందులో కనిపించలే. పబ్లిక్ సేవ చేసుడు, ఎలక్షన్లు ఒకలాడు, పొలిటికల్ గా కంటిన్యూ చేద్దామని వచ్చిరా రాజకీయాలకు, లేకపోతే ఏదో తప్పని పరిస్థితులు రావాల్సి వచ్చింది? కంటిన్యూ చేస్తామన్నా, ప్రజాసేవ కంటిన్యూ చేయడానికి వచ్చినాం మన ఆయన లెక్కనే. లేకపోతే సినిమాలలో రిజెక్ట్ అయ్యారు? ఎందుకు రిజెక్ట్ అవుతామన్నా? ఎవరు సినిమాలలో రిజెక్ట్ అయ్యి ఉంటుంది? ఎవరు సినిమాలు పైసలు పెట్టుకుంది నీకు ఏమున్నది? నువ్వు కూడా తీసుకోవచ్చు నీ సినిమా. రిజెక్షన్ ఏడున్నది? మంచిగా ఉంటే పబ్లిక్ చూస్తారు, లేదంటే ఇంకో సినిమా తీస్తారు. గయ్య కదా ఇప్పుడైతే జరిగేది. నేను ఇంకో క్వశ్చన్ అడగాలి, మేము లాస్ట్ టైం కూడా అడిగినా, మీరు డ్రగ్స్ తీసుకుంటారా? ఇప్పుడు అదే చెప్తున్నా అన్న. ఇప్పుడు ఇద్దరం కలిసి నువ్వు ఏడికంటే అడిగి పోదాము, నువ్వు ఏ టెస్ట్ అంటే ఆ టెస్ట్ ఇస్తాను. అసలు ఎందుకు అడుగుతాను? మొన్న కూడా ఇంకొకరిని ఎవరినో యంగ్స్టర్ ఇద్దరు ముగ్గురిని అడుగుడు చూసిన. ఎందుకు చూడవా సినిమాలలో చూడమా? మరీ ఐడియా లేకుంటుంటామా? అదే ఎట్లుంటది అంటే యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చేస్తాను మా దగ్గర. నేను పటాన్చెరులో ఎవడోడు ఏం చేస్తుండే ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే నేను. ఎవరికి వెళ్ళినా వాళ్ళకి ఇచ్చేస్తా. అంటే
నేను ఫిట్నెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, మీకు తెలిసిందే. అట్లాంటి రోడ్డు కూడా వీడి జోలికి పోతాడంటే ఏమనాలి? మరి పబ్బులలో మీకేం పని? అరే అన్న, ఇప్పుడే సినిమా ఫీల్డ్ లో ఫ్రెండ్స్ ఉన్నారు అంటే వాళ్ళ ఏదో సక్సెస్ పార్టీసో, లేకపోతే ఇంకేదో లాంచింగ్ పార్టీసో, లేకపోతే మా కజిన్స్ ఏదన్నా బర్త్డే పార్టీసో అటెండ్ అయితే బరాబర్ అయితే ఏమన్నా ఏమి లీగల్ హీరోయిన్లు క్లోజ్ ఉంటారా మీతోటి? హీరోలు క్లోజ్ ఉంటారా? హీరోలు ఉంటారు అంటే అర్థం ఏందని ఉండొద్దా? అంటే అడుగుతున్నా, హీరోయిన్లు క్లోజ్ ఉంటారా అంటే అందరూ ఉంటారు. ఫ్రెండ్షిప్ అన్నప్పుడు అందరూ క్లోజే ఉంటారుగా, తప్పేముంది అన్న? అంటే దాంట్లో తప్పేముంది? తప్పు ఉన్నదని అంటలేను. మీరు అడిగే స్టైల్ చూస్తే అమ్మ అదేదో నేరం అన్నట్టు అడుగుతుంటే నేను అట్లా. ఎవరెవరు మీ ఫ్రెండ్స్? ఎవరు సినిమాలలో ఉన్నారు? పేర్లు ఎందుకు, ఫ్రెండ్స్ ఉంటారు కదా, డైరెక్టర్లు ఉన్నారు. మొన్న బుచ్చి కూడా నాకు బాగా క్లోజ్, పెద్ద డైరెక్టర్. ఇంకా ఉన్నారు పవన్, ఉన్నారు ఇక చాలా మంది ఉన్నారు. ఒకరి పేరు చెప్పి మళ్ళీ ఒకరి పేరు చెప్పు, అవన్నీ ఉంటారు ఇక. వాళ్ళు చిన్న యాక్టర్లు ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, సర్కిల్ ఉన్నదా అన్న, అంతే. ఇక మనతో ఫ్రెండ్షిప్ నచ్చి అందరూ మంచిగా ఉంటారు. వాళ్ళు నాతో మంచిగా ఉంటారు, నేను వాళ్ళతో మంచిగా ఉంటాను, అంతే. రైట్. మీది సినిమాల బ్యాక్గ్రౌండ్, సినిమా హీరోయిన్లు హీరోలు, ఈ ఆలోచనలు లేకపోతే ఆ సర్కిల్ ఉన్న వ్యక్తులు, ఈ రాజకీయాలు ఆశీష్ గౌడ్కి సెట్ అవుతాయా? నేను అదే చెప్తున్నాను. నా ఇదొక లైన్. ఫ్రెండ్స్, నేను ఉండేది పబ్లిక్ లో, పటంచేర్లో. నువ్వు కనుక్కో, నా దోస్తులు ఎవరు, ప్రతి బస్తీలో తిరిగినోన్ని, చిన్నప్పటి నుంచి ఆయనే పెరిగినోన్ని. ప్రతి బస్తీ, ప్రతి గల్లీ, ప్రతి ఇంట్లో నా దోస్తుంటారు మా ఊర్లో. అట్లాంటి ఫ్రెండ్షిప్ నాది ఊరోళ్ళతో. సెట్ అయితే లే, రాజకీయాలు సెట్ అయితే లే. ఎందుకైతే నేను చెప్తాను, మీరు ఒకసారి మైపాల్ రెడ్డికి ఏదో దెబ్బదాకంగా పోయి అడిగి పోయి మొన్న బరాబర్ పోయిరు, ఆడ రాజకీయాలు చేస్తారు. రాజకీయాలు ఏముంది అన్న, ఊర్లో పెద్ద మనిషి ఆయన కూడా. ఆయన ఇప్పుడు మా ఇంట్లో ఏమన్నా జరిగిన ఆయన వస్తాడు, ఇంకోరి ఇంట్లో జరిగినా తప్పేమున్నది అన్న. రాజకీయాలు డిఫరెంట్. మా దగ్గర పటంచేరులో చెప్తున్నా, ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది అయినా ఇట్లనే ఇంట్లో ఇప్పుడు దెబ్బ తాకింది, అరే అమ్మ ఇట్లా దెబ్బ తాకింది అని పోయి అరుచుకుంటాం కదా. నాకేమైనా జరిగినా ఆయన వచ్చి చూసిపోతాడు కదా, అది కామన్ కదా అన్న. మా దగ్గర ఏదో కొట్టుకునుడు చంపుకునుడు దాకా ఉండదు. రాజకీయం చేసినంత రాజకీయం చేస్తాము, పర్సనల్ రిలేషన్స్ అనేటి మెయింటైన్ చేస్తాం. కానీ ఎప్పుడు కల్చర్ ఉంది మా దగ్గర. కానీ ఎప్పుడు కూడా అంటే థర్డ్ ప్లేస్ కి ఎందుకున్నారు మీరు? ఇప్పుడు కూడా ఎందుకున్నాం? పటాన్చేరులో ఫస్ట్ ఎమ్మెల్యే, ఫస్ట్ ఎంపీపీనే మా నాయన. థర్డ్ ప్లేస్ ఎందుకు అయిందంటే ఇప్పుడు మనం లాస్ట్ టైం వస్తుంది అంటే చెప్తే కదన్న, పార్టీ వేవ్ లేదు కాబట్టి పడిపోయినాం. అట్లా వేవ్ ఉంటే మరి వేవున్న పార్టీలకు పోవచ్చుగా. ఎందుకు పోతాం అన్నట్లు? అంటే పార్టీలో కష్టపడి పార్టీ పరిస్థితి బాగాలేదని ఇచ్చిపెట్టి ఎందుకు పోతాం? దాన్ని గెలిచేదాకా ఒకలాడతాం, అంతేగాని గెలుస్తుందా వస్తుందా అధికారం? 100% నెక్స్ట్ అయితే వస్తుంది అన్న, ఈసారి అయితే వస్తుంది. మనం లాస్ట్ ఇంటర్వ్యూలో అనుకున్నాము, మళ్ళా మీరు సర్కాస్టిక్ అంటారని నాకు అర్థమైంది. అందుకే చెప్పిన, మనం ఆ ఇంటర్వ్యూ నుంచి ఇప్పటి వరకు పార్టీ ఎంత పెరిగింది మీరు చూడండి. పెరిగింది అంటారా మీరు? పెరిగింది, అపోజిషన్ లోకి వచ్చింది, నెక్స్ట్ గవర్నమెంట్ లోకి వస్తుంది. ఇట్లా అంటే పగటిపూట కళలు కానొద్దన్న, రాత్రిపూట మాత్రమే. నిజమే కదా, 8 ఎంపీలు గెలిచారు, 8 అసలు సఖ్యత ఉన్నదా బీజేపీల నాయకుల? సఖ్యత ఉన్నదా? ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటే వర్గాలు అని ఉంటుండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్కన పెడితే దాని తర్వాత సెకండ్ వర్గాలు ఉన్న పార్టీ అంటే బీజేపీ. ఈటలేదో వర్గం, బండి సంజయ్దో వర్గం, కిషన్ రెడ్డిదో వర్గం, లక్ష్మణ్జీదో వర్గం, ఈ అవకాశం వస్తే అవసరం ఉంటే ఆశీష్ గౌడ్ కూడా ఇంకో వర్గం. అన్ని వర్గాలు ఒకటే ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఎట్లయితే కాంగ్రెస్ ఫామ్ కాలే, వర్గాలు ఉన్నాయి. ఎట్లయితే అందరు కలిసి ఈటల రాజేందర్ సీఎం గానికి బండి సంజయ్ కిషన్ రెడ్డి పనిచేస్తారా అన్న? బండి సంజయ్ సీఎం గానికి ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి చేస్తారు. పార్టీ అరవింద్ ఇంకోలు అందరు కలిసి. ఒక విషయం చెప్తాను, క్లారిటీ చెప్తాను నేను. భారతీయ జనతా పార్టీ గెలవడానికి అందరు పనిచేస్తారు. ఎట్లా? భారతీయ జనతా పార్టీ గెలవడానికి అందరూ పనిచేస్తారు. సీఎం ఎవరు అని డిసైడ్ చేసేది సెంట్రల్. అర్థమైందా? ఇలా సీనియర్లు చాలా ఉన్నారు బీజేపీలో కూడా. వాళ్ళు కరెక్ట్ ఎవరు, మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఎవరు, వాళ్ళని సెలెక్ట్ చేసి బీసీని చేయాలన్నా లేకపోతే ఓసీని చేయాలన్నా. నాకు తెలిసి అయితే చెప్తున్నా, బీజేపీ గవర్నమెంట్ వస్తే మాత్రం కిషన్ రెడ్డి గారు అయినా ఆర్ డాక్టర్ లక్ష్మణ్ గారు అయినా ముఖ్యమంత్రి అవుతారు, మినిస్టర్లు అవుతారు. సీనియారిటీని బట్టి ఇస్తారు. అండ్ ఎవరు మెచ్యూర్డ్ ఎక్కువ ఉన్నారు, ఏం కథ, నా అభిప్రాయం మాత్రమే. పార్టీ ఏం నిర్ణయిస్తుంది,
ఏం చేస్తుంది అది గవర్నమెంట్ వచ్చినాక. కానీ నాకు తెలిసి నాకున్న అనుభవం అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, కిషన్ రెడ్డి గారు లాంటి మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఆర్ డాక్టర్ లక్ష్మణ్ గారిని బీసీని చేస్తే డాక్టర్ లక్ష్మణ్ గారిని సీఎం చేస్తారని అనిపిస్తుంది. మీరు ప్రొటెక్ట్ చేసుకోండి పార్టీని. ప్రొటెక్ట్ అంటలేను భయ్యా, న్యాచురల్ ప్రాక్టికల్ గా నీతో ఫ్రాంక్ గా మాట్లాడుతున్నా అంతే. సరే ఒక్క నిమిషం పక్కన పెడదాం. మనం ఈ ముడిపోయే పార్టీలో ఉన్నావు నందీశ్వర్, గతంలో వచ్చేది ఉండే రాలేకపోయినావు, ఇకనైనా రా అని కేసీఆర్ గారు స్వయంగా నందీశ్వర్ గౌడ్కి ఫోన్ చేసి రా మీ కొడుకుని తీసుకొని రా పార్టీలు ఎక్కువ అని అంటే పోతారా? పోరా? మంచి అవకాశం ఇస్తే పోమన్నా. పోరా? పోరా? పోరు. పోమన్నా, ఎందుకు పోతాము? అరే గప్పుడే పోలేకపోయినామని బాధపడ్డారు, ఈసారి కూడా అయిపోయింది భయ్యా, మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. మరి ఏం బాధపడేది ఏముండదు. ఈసారి భారతీయ జనతా పార్టీ వస్తుంది, మా కష్టానికి ఫలితం వస్తుంది. ఇన్నేళ్ళు 10 ఏళ్ళు కష్టపడ్డంగా దేవుడు అందరికి ఛాన్స్ ఇస్తాడే, నాకు చెప్తున్నా కదా, అందరికి ఛాన్స్ ఇస్తాడు. ఇప్పుడు సంగారెడ్డిలా పటాన్ చెరువులా హరీష్ రావు లాంటి లీడర్లను తట్టుకొని రాజకీయం చేయగలుగుతారా? ఎందుకు చేయమన్నా, ఇంకా పెద్ద లీడర్లను తట్టుకున్నాం మేము అప్పటి నుంచి. టైం వచ్చినప్పుడు మీరు అన్నట్టే వైఎస్ఆర్ని తట్టుకొని తెలంగాణ ఉద్యమం చేసిండు కేసీఆర్, సాధించిండా లేదా? ముఖ్యమంత్రి అయ్యిండా లేదా? మేము అవుతాం. కేసీఆర్ వేరు, నందీశ్వర్ గౌడ్ వేరు. కేసీఆర్ వేరు. నేను అనేది చెప్తున్నా, తట్టుకొని చేస్తారా అంటే ఇంకా పెద్దోళ్ళని తట్టుకున్నామా అంటున్నా నేను. టైం రావాలి. పిలుస్తలేరా మిమ్మల్ని? కాంగ్రెస్ లకు రమ్మని, ఇటు బీఆర్ఎస్ లకు రమ్మని మీకు పిలువనంపులు వస్తున్నాయా? వస్తాయి. పోరా? పోరా? పోమన్నా. ఎందుకు పోతామన్నా? అరే బీజేపీలో మీకు విలువ లేదు, బీజేపీలో పట్టించుకుంటలేరు, బీజేపీలో కాపాడుకుంటలేరు, బీజేపీలో అంటి పెట్టుకుంటలేరు అని ఎట్లా అంటావేను? ఆశీష్ భాయ్ మీరు ఆగండి. నేనేమంటున్నా, బీజేపీని మీరు ప్రేమిస్తారు కానీ బీజేపీ నాయకులు మిమ్మల్ని ప్రేమిస్తలేరు. ప్రేమించండి టికెట్ ఎట్లా ఇచ్చిరే? టికెట్ ఓడిపోతారు కాబట్టి ఇచ్చిరు. అరే నువ్వెట్లా చెప్తావు ఓడిపోతావు కాబట్టి? తెలుస్తుందా గెలుస్తారని ఇచ్చిరా? మరి గెలుస్తానే టికెట్ ఇచ్చిరు, వేవలేక పోయింది, ఏం చేస్తావు? నేను అదే చెప్తున్నా, మేము పదవిలు అడిగేటోళ్ళం కాదు, గుర్తుపెట్టుకోండి. మేము చిన్నప్పటి నుంచి అయినా మా నాయనని చూసిందైనా టికెట్లు తీసుకొని పబ్లిక్ ఎలక్షన్ కొట్లాడిందే చూసినాం. అది చూసినాం ఒకసారి మీరు అన్నట్టు 2 టర్మ్స్ డిసిసి ప్రెసిడెంట్ మాత్రమే. ప్రతిదీ 99 ఎలక్షన్, 2009 ఎలక్షన్, 14, మళ్ళీ మొన్న 23, ప్రతిదీ ఎలక్షనే కొట్లాడి నామినేటెడ్ పోస్టులలో మేము లేవు. ఈ కొట్లాడడానికి ఎలక్షన్లో పోటీ చేయడానికి మీ భూమి జాగాలు అమ్ముకొని మరీ పోటీ చేస్తారట. అవును, మందిది కాదు కదా, మాదే కదా. మరి నీ భూమి అమ్మి చేస్తున్నా నా ఎలక్షన్ చెప్పన్నా? నువ్వే చెప్పన్నా? నువ్వు కూడా నా భూమి నేను అమ్ముతాము, కొట్లాడతాము, గెలిచిన రోజు మంచిగా ఉంటది, పవర్ ఉంటే 10 మందికి పని చేస్తాం అన్నట్టు చెప్పినా అన్న. నీకు మజా, నాకు అల్ల మజా. రైట్ ఓకే. మీరు ఏం చేస్తారు ఇప్పుడు ప్రజెంట్? రియల్ ఎస్టేట్ నాది స్టోన్ క్రషర్స్ ఉండే, కొంచెం ఇప్పుడు హోల్డ్ లో ఉన్నాయి. ఒకటి ఎన్జిటిలో ఇండియా వైడ్. నెలకి ఎన్ని ఎకరాలు కబ్జా పెడతాడు ఆశీష్ గౌడ్? నేను ఇన్ని సంవత్సరాలల్లా మా నాయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అయినా, మా నాన్న అయినా, మేమైనా, మా ఫ్యామిలీలో ఎవరైనా 1 గజం కబ్జా చేసినట్టు చూపిస్తే ఆ కబ్జా అయిన మళ్ళీ ఇక్కడ లైవ్ వీళ్ళు వస్తాడా? వస్తాడా? ఆశీష్ గౌడ్ ఎదురేనికి వచ్చి నిలబడి చెప్పగలుగుతాడా? చెయ్యంది ఎట్లా వస్తాడా? చేస్తే వస్తాడు ఎవడన్నా బాధితుడు. అంటే ఏమి ఎవరిని పడితే ఆయన అన్యాయం చేస్తూ కూకుంటారు ఎవడన్నా? అట్లుంది ఆ జనం, ఉరికిచ్చి కొడుతురు లీడర్లను. బెంగాల్లో చూస్తేవా మొన్న గుడ్లు టమాటాలు మంచి అని కొట్టిరేసి. ఏదైనా అతి చేయొద్దు. చెప్తున్నా, అది ఎటు పడితే అటు మాట్లాడడం, ఎటు పడితే అటు వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయడం, వాళ్ళని వీళ్ళని పెద్దలను తిట్టుడు, ఇవన్నీ ఏమైతాయి? పదవులు పైసలు శాశ్వతం కాదు. రైట్. ఈ పెద్దలను తిట్టుడు అంటే యాదకొచ్చింది. నేను ఒక విషయం అడగాలి. మీకు ఈ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ ఐడియా ఉందా? రోహిత్ రావు నాకు ఫ్రెండ్, ఫ్యామిలీ వాళ్ళు అప్పటి నుంచో ఆయన కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు నాకు అదే లఫంగా ఇంకేమేమో వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అరే విషయం చెప్తున్నా, అందుకే వయసు చిన్నది ఆ అబ్బాయిది, నాకు మంచిగా తెలుసు. ముందు అట్లా లేకుండే తను, నాకు పర్సనల్ గా కూడా తెలుసు తను. మరి ఇప్పుడు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుండే అయితే నాకు తెలియదు. నన్ను అడిగితే మాత్రం ప్రజలు ఎన్నుకొని ఎమ్మెల్యేగా చేసినప్పుడు 10 మంది మనం చూస్తుంటారు, మనం చూసి నేర్చుకుంటుంటారు. నెక్స్ట్ జనరేషన్ అనుకో, యూత్ అనుకో.
మనం ఆ స్లాంగు ఆ లాంగ్వేజ్ మాట్లాడి ఇది మనం వాళ్ళకు చూపించొద్దని నా సజెషన్ ఒకటి. ఇంకోటి కేసీఆర్ గారు లాంటి వాళ్ళను, హరీష్ రావు గారు అనుకోండి, కేటీఆర్ అనుకోండి, వీళ్ళు ఎంత పెద్ద లీడర్లు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉద్యమకారులు, ఎన్నో ఫైట్లు చేసిరు వాళ్ళు, అంత సీనియారిటీ ఉన్నది. ఇక అబ్బాయి అట్లా అనటం యాజ్ ఏ ఫ్రెండ్ నేను సజెషన్ అయితే ఇస్తున్నా. అది మంచి పద్ధతి కాదు. పదవి అనేది హెచ్చరించుడు అంటే పదవి శాశ్వతం కాదు భయ్య, ఎప్పుడైనా గుర్తు. ఈ రోజు కూర్చుంటది, రేపు పోతుంది. కానీ రిలేషన్స్ ముఖ్యం. ఒకటి నువ్వు ఒకటి కొట్టు, కోపం ఉంటే పోయి ఒకడు కొడితే వాడు దెబ్బ మానుతుంది. కానీ నాలుకతో అన్నది ఏదైతే ఉంటుందో అది మరవరు. కాబట్టి నాలుక కంట్రోల్గా పెట్టుకొని ఎవరిని హర్ట్ చేయకు. నువ్వు రాజకీయంగా మాట్లాడు, ఏదైనా మాట్లాడు. నువ్వు ఈ కబ్జా చేసినావా, నువ్వు ఇంకోటని ఇవన్నీ అనేది అసలు ఆ కల్చర్ ఎందుకు వస్తుందో ఏందో అని నాకైతే నచ్చదు భయ్. మేము కూడా మస్తు చేస్తాము. ఆ కెమెరా ముందు అటుకొచ్చి ఇట్లా 10 మందికి ఎట్లా ఏం చెప్పాలని అని చెప్పాలి, కానీ 10 మంది మనం మన దగ్గర చూసి ఏం నేర్చుకోవాలని నేర్చుకోవాలి, కానీ ఈ అతి చేసుడు అని మనకైతే నచ్చది. రైట్, ఓకే. మళ్ళీ మనం సంగారెడ్డి పోదాం. సంగారెడ్డిలా నువ్వు రాష్ట్రం అంతా పెట్టేట్టున్నావు అన్న. నాకు పటంచేరు, మా పటంచేరు ప్రజల గురించి అంటే చెప్తున్నా కదా, అక్కడ వరకు ఓకే. నేను ఇక మొత్తం చెప్తున్నావు కానీ మరి అది సంగారెడ్డిలా రెడ్డిల డామినేషన్ ఉన్నదా లేదా బీజేపీలో అన్న యాక్సెప్ట్ చేయాలి. మీరు యాక్సెప్ట్ చేసిన నేను చెప్తున్నా, కొంతమంది వ్యక్తుల వల్ల మీరు అన్నది వాస్తవమే. కొంతమంది వ్యక్తుల మీరు అన్న వర్గానికే పోస్టులు ఇవ్వటం ఇవన్నీ చేసిండ్రు. వాళ్ళ మీద ఆల్రెడీ రిపోర్ట్ పోయింది, అన్ని పోయినాయి. మీడియా ముఖంగా వచ్చి మనం అట్లా మాట్లాడేటట్టు మా దగ్గర మా పార్టీలో రూల్ లేదు, అట్లా మాట్లాడే రైట్ లేదు. అంటే మాకు డ్యామేజ్ చేసుకోలేం కాబట్టి. కానీ దాని మీద పక్కా యాక్షన్ ఉంటుంది. జిల్లా మొత్తం పెడతారు. పెట్టిందా పెట్టలేదా అంటే నేనేం చెప్పాలి, పెడతారు. ఇప్పుడు అన్యాయం జరిగినప్పుడు పెట్టకుంటుంటారా? నాకైనా నేను పెట్టేస్తా కదా. అట్లా జిల్లాలో ప్రతి జిల్లాలో ఉంటారు, ప్రతి పార్టీలో పంచాయతీ ఉంటుంది. ఎవరు కష్టాలు వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరు బాధలు ఎవరు అన్యాయాలు వాళ్ళు చెప్పుకుంటారు. అది కామన్ కదా. మీరు అన్నది వాస్తవమే. ఒకరిద్దరు చీడ పురుగుల వల్ల చీడ పురుగులు కెమెరా ముందట ఎట్లా చెప్తాను, మాకు చెప్పేటోళ్ళకి భయపడతారా? అబ్బా భయపడతావా? మర్యాద అంటారు, పార్టీ మీద మర్యాద అంటారు, అది భయం అన్నారు. పేరు చెప్పరా? కెమెరా బంద్ చేసినాక మొత్తం స్టోరీ చెప్తాను. కెమెరా ముందు అందుకే మాకు రూల్ కాదు, మా రైట్ కాదు. మేము అట్లా చెడ్డ పేరు చేసుకోలేం. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ రోడ్ల మీద కొట్టుకోలేము. మేము చెప్పేటోళ్ళకు చెవులో చెప్తాం. అదే కాంగ్రెస్ పార్టీ ఓసారి మెగాస్టార్ చెప్తాడు, చెడ అంట చెవులో చెప్పాలనంట, మంచి మైక్ లో చెప్పాలనంట. కాబట్టి అదే పాటిస్తా నేను అట్లా. ఓకే. ఇంకా అంటే ఈ ఒకసారి గెలిచిండ్రు మీరు, ఒకసారి ఎమ్మెల్యేగా అయినరు మీ నాన్న, దాని తర్వాత మళ్ళీ గెలవలేదు, మళ్ళీ ఎమ్మెల్యే కాదు. ఇక మా రాంగ్ స్టెప్ వల్ల ఏం చేస్తాం, లేవు 3 సార్లు మేమే అయిపో, మంత్రి కూడా అయిపో. అంటే బాధ అవుతుందా అదా అన్న చేతికొచ్చింది అన్న అయిపోయినాక పోలేమంటే చెప్తాడా, షేర్ చేస్తాడా నందీశ్వర్ గౌడ్ మీతోటి? అంటే ఆ రోజు మీరు చెప్పింది అంటాడు మా అన్నను నన్ను, మీరు చెప్పింది ఉంటే మంత్రిలో అయిపో అమ్మ అన్నట్టు ఫీల్ అవుతాడు. బాధపడతారా, ఏడుస్తాడా? యాక్చువల్ బాధ ఎక్కువ ఎందుకు తెలుసా అన్న, అంత సాక్రిఫైస్ చేసి ఉంటే కూడా వీళ్ళు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు బీసీలో నువ్వు తొక్కినాడు మళ్ళా లైట్ తీసి ఓడిపోయిన దొక్కుతారా కాంగ్రెస్ పార్టీలో? తొక్కుతారు. అంతో ఇంతో కొంచెం ఈయన మార్చిండు. అంటే ప్రాక్టికల్ మనం నిజంగా మాట్లాడాలనుకుంటే ఎవరు మార్చారు? జర ఈయన బీసీలకు స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వటం రేవంత్ రెడ్డి గారు, మన గౌడ్ కమ్యూనిటీకి ఆయనకి మహేష్ గౌడ్కు, రాజ్యసభ అనిల్ యాదవ్ గారికి, మళ్ళా మొన్న జూబ్లీహిల్స్ లో కూడా నవీన్ యాదవ్ గారికి కొంచెం బీసీలని లేపి అండ్ యంగ్స్టర్స్ ని కూడా లేపిండి అన్నట్టు కాంగ్రెస్ గురించి చెప్పింది. కాంగ్రెస్ గురించి చెప్తున్నా వెంకట్ బలమూర్ అనుకో, మరి నువ్వు అన్నట్టు మెదక్ ఎమ్మెల్యే అనుకో, ఎంత యూత్ కదా, అట్లా యూత్ ని కొంచెం లేపిండుగా అన్నట్టు ఒక ఐ హావ్ ఎ గుడ్ ఒపీనియన్ అబౌట్ ఇట్. కాంగ్రెస్ మీద కాదు, రేవంత్ రెడ్డి మీద పర్సనల్ గా కొంచెం లవ్ ఉన్నది ఆశీష్ గౌడ్కి. అరే ఒక పర్సన్ ఇట్లా లైవ్ గా అనిపిస్తుంది అని పోయినా, వేరేటి ఎందుకు పొగుడుతానే నేను? ఓకే, నేను కేసీఆర్ గారి అభిమానిని భయ్యా. ఎందుకు కేసీఆర్ అభిమాన మీరు? అవును, తప్పేమున్నది? బీజేపీలో ఉండి కేసీఆర్ అభిమాని అంటారు మీరు.
ఓ అన్న ఎవరి ఫేవరెట్ వాళ్ళది. నాకు పార్టీ మోడీ గారిని చూసి 2016లో మోడీజీ చేసే నోటుబందీ అనుకో, ఇంకా మన మన ఆయన డెవలప్మెంట్ అనుకో, ఆయనను చూసి అట్రాక్ట్ అయ్యి జాయిన్ అయినా. ఆనాడు కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, ఆ రోజు ఉరుకుదాం టీఆర్ఎస్ లో అన్నట్టు ఎందుకు పోతాం అనుకున్నాం, కేసీఆర్ ని చూసి అనుకున్నా కదా ఆ రోజు. అర్థమైందా? కాబట్టి చెప్తున్నా, అందుకే నేను ఎవరి మీద ఏం మాట్లాడ, నార్మల్ గా మాదేం కథ, మా పటాన్చెరులో ఎట్లా చేయాలా, ఎట్లా గెలవాలి, గెలిస్తే ఏమేమి చేయాలి, వీటి మీద ఎక్కువ బ్రెయిన్ పని చేస్తుంటది. మనకెంతో చెప్తున్నా అన్న, మన స్థాయి ఎంతో అంతే మాట్లాడతా. రైట్. ఏంది ఇప్పుడు గవర్నమెంట్ పరిపాలన బాగుందా లేదా అంటే ఏం చెప్తారు? ఇద్దరం కలిసి ఒక పని చేద్దాం, నెక్స్ట్ ఇంటర్వ్యూ అట్లా మార్కెట్ లో పోయి పబ్లిక్ లో పెడదాం. ఇది నేను ఎట్లా తిడతా, అది సహజం, బాగాలేదనేది తిడతా. ఓ మైక్ పెట్టుకొని బస్తీలలో పోయి ఎట్లుందని అడుగుదాం. అప్పుడు వాళ్ళు చెప్తే న్యాచురల్ గా ఉంటది. ఓ నిజమేనా అని మంచిగా ఉందా బాగాలేదు భయ్యా అనేది తిడతానే ఉన్నా కదా నేను ఎట్లా తిట్టడం సహజం. నువ్వు నేను పోయి పబ్లిక్ లో మాట్లాడదు, వాళ్ళు చెప్పటం న్యాచురల్ గా. చలో కంపేర్ విత్ కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది బాగుండే అని అంటే ఒక సామాన్యుడిగా మీరు ఏది బాగుందని అంటారు? నేను సామాన్యుడిగానేమో కానీ యాజ్ ఏ పొలిటీషియన్ పార్టీలో ఉన్న వాళ్ళకి హారాస్మెంట్ అయితే తగ్గింది. కాంగ్రెస్ లో పోలీస్ హారాస్మెంట్ ఇవన్నీ తగ్గినాయి. కేసీఆర్ గారు హరాస్ చేయించిరా, హరీష్ అన్న గారు హరాస్ చేయించినరా అని అన్నాను. కానీ నేను బీఆర్ఎస్ నడిచినప్పుడు విచ్చలవిడితనం చేసిరు పోలీసు. ఇష్టం ఉన్నట్టు అణిచి వేసి తొక్కేసి ఎత్తుకపోయి కొట్టి లీడర్లను కూడా చేసిరు కదా. రౌడీయిజం చేస్తే ఎవరినైనా చేస్తారు. అరే తప్పుడు కేసులు వేసి అవేసి వేసి ఎంతమందిని దొక్కలేదు భయ్య. ఆశీష్ గౌడ్ పటాన్చెరులో రౌడీయిజం గుండాయిజం చేస్తాడా చేయడా? మంది మార్బలంతో తిరుగుతాడా తిరగడా? అరే మంది మార్బలంతో తిరుగుతుంది రౌడీజమా? పబ్లిక్ తో తిరుగుతా రౌడీజం అంటావేమన్నా? నేనేం రౌడీజం చేసేది లేదు, ఏం లేదు. నేను చెప్పేది ఏంది, మా మనుషులకి ఏమన్నా కొట్టి బెదిరిస్తారా? బెదిరియరా? మీరు తొడగొట్టిన టైం వస్తే ఎందుకు కొడతాము? నా పబ్లిక్ కానీ, నా ఎంబడి ఉండేటోళ్ళకి కానీ, నా మిత్రులకు కానీ, గరీబ్ వాళ్ళకి కానీ అన్యాయం జరిగితే తొడగొట్టుడు కాదు ఇంకేమని చేస్తాం. దానికి రెడీ ఏం చేస్తారు? చేస్తాం. ఏం చేస్తారు? మైక్ లో చెప్తామా ఏమన్నా? చేసినప్పుడు చూస్తురు తెలుసు ఏం చేస్తారా. బెదిరిస్తుడు ఎందుకన్నా? నేను చెప్తున్నా, నా మనుషులకి ఏమన్నా అయితే మనుషులకి ఏమన్నా జరిగినప్పుడు నేను రియాక్ట్ కాకపోతే పీకనిగా రాజకీయాలు చేయాలన్నా? మరి ఎందుకు చేయాలి? అన్ని మూసుకొని ఇంట్లో కూర్చొని సాఫ్ట్వేర్ ఎంప్లాయో లేకపోతే ఇంకేదో జాబ్ చేసుకొని కూర్చోవాలి. అట్లా నా మనుషులకు అయినప్పుడు, లేకపోతే కార్యకర్తలకు ఏదైనా భూమి పంచాయతీ అయినప్పుడు ఎవడో వచ్చి అన్యాయంగా వాళ్ళని కొట్టుడో లేకపోతే భూమి గుంజుకున్నాడో చేస్తే ఆ టైంలో ఈడు ఆశీష్ గౌడ్ అనేటోడు రియాక్ట్ కాకపోతే గాండుగాడు అంటారు. చేస్తే బతులు గట్టిగా చేయాలి. అంటే హైదరాబాద్ లాంగ్వేజ్ భయ్యా, నువ్వు నీది ఎట్లున్నది అంటే అన్న అనిపించి మళ్ళా నువ్వు రెచ్చగొడతావు. మనకేమో నేచురల్ గా రెచ్చిపోతారా? ఉండాలి కదా, ఓర్పు సహనం ఉంటది. ఉన్న ఎంబడి ఉండేటోళ్ళకి అన్యాయం అయితే ఓర్పేడు ఉంటది అంటున్నా నేను. ఇస్తారా? ఇప్పుడు లీగల్ గా పోతాము, పని కాకపోతే ఏం చేస్తావు? ఇల్లీగల్ గా పోవాల్సి వస్తుంది. ఒక కేసు అవుతుంది అంతేగా. అంటే రెండు దారులు ఎరకనే మరి రెండెరకనే మరి 5 ఇట్లా లేకపోతే అట్లయినా సరే అంతే కదా. ఏంది మీ ధైర్యం? ధైర్యం ఏంది? మీ ధైర్యం ఏంది? ధైర్యం ఏముందన్నా, జనమే నా ధైర్యం. మరి న్యాయం పరంగా డబ్బులు బాగున్నాయి విషయం చెప్తాను, పైసలు బాగున్నాయి, న్యాయం పరంగా ఉంటా కాబట్టి అదే ధైర్యంగా ఉంటుంది. పైసలు బాగున్నాయి కాబట్టి అదే. పైసలు ఏడున్నాయి అయిపోయినాయి అన్ని ఎలక్షన్లలో కొట్లాడుకో. ఎందుకు అమ్ముకుంటున్నారు భూములు? చెప్పినా కదా మాకు షోకు అమ్మి ప్రజలకు సేవ చేయటం అనుకో. ఎలక్షన్లు కొట్లాడి గెలిచి పవర్లు ఇంకా పనులు చేయటం ఇష్టం మాకు. ఇప్పుడు ఏం లేవు, పైసలు ఏం లేవు, అయిపోయినాయి అంటే అందుకే రికవరీ పని మీద తిరుగుతున్నాం. అదిలా ఇంట్లో ఏదో కొట్టుకుంటున్నాం, ఏదో దందా చేసుకోవాలి, మళ్ళా సంపాదించాలి, మళ్ళా రావాలి. పటాన్చెరు అంతా కూడా బాగా ఉన్నోళ్ళే ఉన్నారు, లేనోళ్ళు ఎవరు లేరు. అవును. అందులో నందీశ్వర్ గౌడ్ కొడుకు ఆశీష్ గౌడ్,
లేవు పైసలు లేవు అంటే మేము నమ్మాలి చెవులలో అయిపోయినాయి అంటున్నా. అరే నేను ఏమో అర్థమేం మాట్లాడా, మళ్ళా ఈరోజు అయిపోయినాయి, ఈరోజు సంపాదిస్తానేమో. ఎలక్షన్లు కొట్లాడినాక పరిస్థితి ఎట్లుంటుందో అందరికి తెలుసు. ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటది, కొంచెం ఆర్థిక ఇబ్బందులు అందరికీ వస్తాయి ఓడిపోయిన వాళ్ళకు. ఇప్పుడు మళ్ళా దందా చేస్తే రికవరీ చేసుకొని మళ్ళా అదే పని చేస్తాం. మళ్ళీ పటాన్ చెరువుల రాజకీయాలు అది బీజేపీ నుంచి కాషాన్ జెండా ఎగరేయనీకి చేయనీకి అవుతుందా? అవుతుంది, బరాబర్ బరాబర్ అవుతుంది. బరాబర్. మొన్న పార్లమెంట్ అయినప్పుడు థర్డ్ ప్లేస్ లో ఉన్నారు, అది మర్చిపోకూడదు. పార్లమెంట్ ఏ ప్లేస్ వచ్చింది? పార్లమెంట్ లో ఏ ప్లేస్ వచ్చింది? ఫస్ట్ ప్లేస్. వేవ్ అది మోడీజీ వేవ్, సేమ్ వేవ్ మళ్ళీ వస్తుంది. జమిలే వస్తాయి, ఈసారి జమిలే వస్తుంది. ఎట్లా ఇక్కడ డిలిమిటేషన్ అవుతుంది, సీట్లు ఎమ్మెల్యేలు ఎంపీలు పెరుగుతాయి. 200% నేను టికెట్ తెచ్చుకుంటా. ఎమ్మెల్యే మీ నాయన అవుతాడా ఎమ్మెల్యే, మీరైతారా? సందర్భం బట్టి ఆ రోజు పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు. ఒకవేళ కావాలి అనుకుందాం, ఎలా చూస్తున్నావు దేశం అంతా జెన్జీ ఇవన్నీ నడుస్తున్నాయి. యంగ్స్టర్స్ కి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని ఇవన్నీ నడుస్తున్నాయి. అట్లేమన్నా అరే యంగ్స్టర్ ని ఇద్దాము మీ కొడుకుని నిలబెట్టంటే నేను నిలబెడతా. లేదు లేడీ అయితే మా హక్కున్నది, లేదు సీనియరే ఉండాలి అంటే మన ఆయన నిలబడతాడు. ఎలక్షన్ ఎట్టి పరిచయం గెలవాలి ఈసారి అన్నట్టు మా కాషాన్ జెండా పటాన్ చెరువులో ఎగరేయాలి అంతే. అవుతుందా? అరే ఎగిరింది కదా పార్లమెంట్, అయితే అవుతుందా అన్నదాకా ఎందుకు పోతున్నాయి? ఈ పార్లమెంట్ లో నంబర్ 1 ఫస్ట్ ప్లేస్ బీజేపీకి పడ్డి. ఈ పార్లమెంట్ లో పటాన్చేరు కాన్స్టిట్యున్సీలో ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఫస్ట్ ప్లేస్ బీజేపీ. ఎట్లయింది మరి? సేమ్ అదే కదా వచ్చేది. ఇంకా అదే మళ్ళా ఎగిరేస్తామని అంటారు పటాన్ చెరువులో. 200% ఎగిరేస్తాం. చలో చూద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ క్రాంత్ అన్న. విష్ యూ ఆల్ ది బెస్ట్. సపోర్ట్ కూడా ఉండాలి. మీరు మా పటాన్చేరుకి మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ చేయాలి. మంచి ఉంటే ఖచ్చితంగా కేఆర్టీ ఉంటుంది, క్రాంత్ ఉంటాడు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, చెప్పండి. వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ చెప్పాలి మీరు. ఓకే. ముందుగా మీ నాయనతో మొదలు పెడదాం. నందీశ్వర్ గౌడ్, ప్రజానాయకుడు. కేసీఆర్, తెలంగాణ సాధించిన గొప్ప వ్యక్తి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. కేటీఆర్, మంచి సాఫ్ట్ పొలిటీషియన్. రేవంత్ రెడ్డి, ఫైటర్. హరీష్ రావు, ట్రబుల్ షూటర్. బీఆర్ఎస్ లో చాణక్యుడు ఆయన్ని. మహిపాల్ రెడ్డి, మా పటాన్చేరుకు ఎమ్మెల్యే. కాటా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నుంచి కొట్లాడిన ఒక బీసీ బిడ్డ. నీలం మధు, సేమ్ ఆయన ఇండిపెండెంట్ గా కొట్లాడిన ఒక ముదిరాజ్ బిడ్డ. రఘునందన్ రావు, తెలివి పరుడు. బండి సంజయ్, అగ్రెసివ్. ఈటెల రాజేందర్, గ్రేట్ పొలిటీషియన్. ధర్మపురి అరవింద్, ఆయన అగ్రెసివ్, ఆయన ఫైటర్. అంజిరెడ్డి, ఆయన ఇండస్ట్రియలిస్టు, సాఫ్ట్ మనిషి. ఆశీష్ గౌడ్, యంగ్ లీడర్ ఆఫ్ బీజేపీ ఫ్రమ్ పటాన్చేరు. రాహుల్ సింప్లిగంజ్, ఆస్కార్ విన్నింగ్ పాట పాడిన సింగర్, నా మంచి మిత్రుడు, నా బెస్ట్ ఫ్రెండ్. జర్నలిస్ట్ క్రాంతి. ముందర కూర్చున్నాను, కింద మీద చేసి ఆడుకునేట ఆయన. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మస్తు ఆడుకున్నావు భయ్యా. థ్యాంక్ యూ.